రైతు చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంకర దారిలో రైతు చట్టం తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ చట్టం వల్ల కార్పొరేట్ వ్యవస్థకు లాభం చేకూరుతుందని, రైతులు తన పొలంలోనే తాను కూలీగా మారే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ చట్టాన్ని భారతదేశం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వందలాది రైతులు రాస్తారోకోలో పాల్గొనగా జాతీయ రహదారిపై ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా హరీష్ రావు రాస్తారోకోలో పాల్గొనే ముందు టీఆర్ఎస్ పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కవర్ చేస్తున్న మీడియాపై టీఆర్ఎస్ నాయకులు సైతం అదే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, తూప్రాన్ మనోహరాబాద్ మండల నాయకులు, మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నష్టం చేసేటువంటి చట్టాలు తెచ్చింది. అందుకే పాపం పంజాబ్, హర్యానా, ఢిల్లీకి దగ్గర ఉండేటువంటి రైతులంతా కూడా అక్కడికి పోయి ధర్నాలు చేస్తే ఇది ఢిల్లీకి పోయే రోడ్డు కనిపిస్తున్నది. ఈ రోడ్డు ఢిల్లీకి పోతుంది. ఢిల్లీ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తే ఢిల్లీకి పోయే రోడ్డు మీద మనం కూర్చొని ఇవాళ ఢిల్లీలో ఉండే ప్రభుత్వాన్ని తెలిసి చేస్తా ఉంటాం. మరి మనం ఇవాళ ఒకటే చెప్తున్నాం, మనమేం కొంతమ్మ కోరికలు కోరతలేము. నువ్వు ఏవైతే కొత్త చట్టాలు 3 తెచ్చినావో అవి బాగా నష్టం చేస్తాయి. బీజేపీలు ఏం చెప్తుండ్రు, ఏది పెద్ద విప్లవం అట. అయ్యా విప్లవం కాదు, ఇది రైతు వినాశనానికి దారితీస్తుంది. ఈ చట్టాలు ఈ దేశ రైతుల జీవితాల్లో వెలుతురు నింపై, ఈ దేశ రైతుల జీవితాల్లో చీకటి నింపేటువంటి చీకటి చట్టాలు. అందుకే మీరు పార్లమెంట్ లో మా ఎంపీ గారు చెప్పినట్టు దొడ్డిదారిన దొంగదారిన మాట్లాడకుండా, ఓటింగ్ లేకుండా మీరు బిల్లులు పాస్ చేసుకున్నారు. నిజంగా మంచి చట్టం అయితే ఎందుకు దొడ్డిదారులు పాస్ చేసుకున్నారు? ఎందుకు ఓటింగ్ పెట్టలేదు? ఎందుకు బిలెటింగ్ చేసుకుని బిల్లులు పాస్ చేసుకున్నారు? ఇది నిజంగా మంచి చట్టాలు అయితే బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? ఈ రోజు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.